నమస్కారం. మొన్న 12వ తారీఖున ఎస్పీ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ పగడాల కేసు యాక్సిడెంట్, మా ఇన్వెస్టిగేషన్లో ఆయన తాగి బండి నడిపాడని చెప్పి మందు కొనుక్కున్నాడు, చాలా చోట్ల ఆగాడు, చాలా చోట్ల ఆయన యాక్సిడెంట్కి కూడా గురయ్యాడు 2-3 చోట్ల. తర్వాత 11 గంటలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర కిందకి బండి జారిపోయి పడిపోయి చచ్చిపోయాడు, ఇది యాక్సిడెంట్ అని చెప్పారు. దీంతో పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎవరూ నమ్మలేదు. కారణం ఏంటంటే పోలీసులే ప్రెస్కి వచ్చి కొన్ని వీడియోలు రిలీజ్ చేయించి ఆ వీడియోలతో మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలను రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తేల్చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే ఇస్తామన్నారు. ఇప్పటికి వారం అయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు? ఇది 3 రోజులు 4 రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈజ్ ది రీజన్ బిహైండ్ దట్? అంటే పోస్ట్ మార్టం అన్నా తప్పు ఉండాలి, ఈ డిలే చేయడం వల్ల పోస్ట్ మార్టం అన్నది రీపోస్ట్ మార్టానికి పనికి రాకుండా చేయడానికన్నా అయి ఉండాలి. అసలు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ప్రవీణ్ పగడాల మార్చ్ 15న రాజమండ్రికి వచ్చాడు. రాజమండ్రికి వచ్చి జాన్ అని చెప్పి ఒక వెల్డర్తో మాట్లాడి ఆయన 15వ తారీఖున మన స్టేషన్ ఎదురుగుండా రోడ్లో ఒక చర్చ్ ఉంటే దాంట్లో ప్రసంగం చేశాడు. అదే లాస్ట్ ప్రసంగం రాజమండ్రిలో. అయిన తర్వాత నేను మళ్ళీ 25న వస్తాను, 24న బయలుదేరుతాను, 25కి వస్తాను, నువ్వు 25న వచ్చి కలు ఎస్టిమేషన్లు తయారు చేయని చెప్పి జాన్కి చెప్పాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసు వాళ్ళు, కానీ చెప్పలేదు. 25న 24న ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినమాట వాస్తవం. మరి ఎప్పుడు హైదరాబాద్లో ఆయన మాయం చేశారో కానీ అక్కడి నుంచి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడు. ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడని మీరు ఎలా చెప్తున్నారంటే 24వ తారీఖున తెంపల్లి అనే గ్రామంలో గన్నవరం దగ్గర, మొన్న చెప్పాను మీకు, ఆ గ్రామంలో ప్రసంగించాలి. దాని తర్వాత కొవ్వూరులో ప్రసంగించాలి. అసలు ప్రవీణ్ పగడాల అయితే డెఫినెట్గా వెళ్ళుండేవాడు, అదే రోడ్లో వచ్చాడు. కాబట్టి ఇదే రోడ్లో అక్కడికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిపోద్దని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా వాళ్ళు రాలేదు. 25న ఆయన ప్రోగ్రాం, 25న రాజమండ్రిలో పెట్టుకుని మళ్ళీ 25న ఇక్కడ అన్నీ ఫిక్స్ చేసుకుని బండి ఇక్కడ పెట్టేద్దని వచ్చిన మనిషి మళ్ళీ 25న గన్నవరం ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు. పోతే ఆయన బయలుదేరిన బండి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నాంబరం. కొవ్వూరు దాటిన తర్వాత ఆయన కాతేరులో బ్రిడ్జ్ దిగిపోయి మన కాలేజీ ముందు నుంచి ఇలాగొచ్చి నాంబరం వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం. పోని కొంత ఊర్లు దిగిపోవాలి, అంతేగాని దివాంచరి వెళ్ళి అంత తిరిగి మళ్ళీ లాలాచరి వెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళి నాంబరం బహుశా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే బాగా తెలుసు రాజమండ్రి చాలాసార్లు వచ్చాడు అన్నదానికి 25వ తారీఖున కూడా ఈయన వచ్చాడని చెప్తున్నారు. 25న కారులోనే వచ్చాడు. సరే, ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్టు నా దగ్గర నేను సంపాదించాను.
అంటే పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే, ఐజీ గారు తమరికే చెప్తున్నారు, చాలా నెగ్లిజెన్సీ, ఏమవుతుంది, ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నట్టుకున్నారు మీరు. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. మీ అందరికీ పంపిస్తాను. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాశారు అన్నీ కూడా చదువుతాను నేను. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనే చదువుతాను. మీ గురించి కాకపోయినా పాఠకుల గురించైనా తెలుగులోనే చెప్తాను ఏమేమి రాశారు, ఏమేమి ఉన్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. ఇది ఐఎఫ్ఎస్ఎల్ రిపోర్టు. దీంట్లో కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే, ఒపీనియన్ యాజ్ టు కేస్ ఆఫ్ డెత్ between 1-2 days prior to the postmortem examination, అంటే prior to preliminary report అన్నమాట. The cause of death of the best of my knowledge and belief is pending due to toxicology report from the RFSL Vijayawada and histopathology report from the Department of Pathology, Government Medical College, Rajamahendra. తర్వాత 3 డాక్టర్లు ఎవరంటే, డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రాజమహేంద్రవరం. డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడి, ఎంఎస్ ఎంసీహెచ్, ప్రొఫెసర్స్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, రాజమహేంద్రవరం. సిగ్నేచర్ ఈవిడ పెట్టిన పేరు రాయలేదు, ఈవిడ పేరు ఏదో ఉంది. ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి. ఆవిడ పేరు చెప్తాను. ఇది వాళ్ళు ఏమని ఇచ్చారంటే, వెదర్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్, దిస్ ఈస్ ది క్వశ్చన్. రిప్లై ఏంటంటే, దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ ది ఇంజురీస్ మెన్షన్ ఇన్ ది అటాప్సీ రిపోర్ట్ వర్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. రోడ్ యాక్సిడెంట్ వల్ల చచ్చిపోవడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్, దిస్ ఈజ్ ది ఫైనల్ ఒపీనియన్. To the Mendel Executive Magistrate from the same doctors. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 11/4 ఇచ్చారు. 11/4 ఇచ్చారు. 12/4 ప్రెస్ మీట్ అయింది. అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకి. అంటే వారం రోజులు మనల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ మార్టం వేస్తానని నేను అన్నానని ఇది ఇప్పుడు దాకా బయటపెట్టలేదు. ఇది ఉండాలి కదా రిపోస్ట్ మార్టం వేయాలంటే. అంటే ఎంత కుయుక్తులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది. అండ్ రివ్యూయింగ్ ది కేస్ ఇన్ ది లైట్ ఆఫ్ పోస్ట్ మార్టం ఫైండింగ్స్, the chemical analysis report of the deceased Praveen Kumar Pagadala, son of Chinnabbai, male with 46 years of age. We are of the final opinion on cause of death, the best of our knowledge and belief is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of Viscera RFSL Vijayawada. అసలు 18 దెబ్బలు తగిలినాయి. విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని
చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. విస్రాలో మిథైల్ ఆల్కహాలిక్ ఫైండింగ్ కనపడిందని RFCL విజయవాడ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది. ఎనీ డాక్టర్ యు చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు. ఏది కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మిథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు అంటే ఈ RFSL రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళ పాస్టర్లకి 30 కోట్లు అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు. పోతే ఈ దెబ్బలన్నాయి నేను చెప్తాను మీకు. ఒక పేపర్ తీసిరా, ఫస్ట్ పేపర్. ఈ గాయాల విశ్లేషణ. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్టు పేజీలు 7 to 10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH5 పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కొనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు. ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది. గాయాలను వివరంగా చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. గాయాల నెంబర్ 1 to 4. పై పెదవి మరియు కింద పెదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు. పై పెదవి కింద పెదవి ఎముక లోతుగా ఉన్న కోతలు 4.5 into 2 centimeters మరియు 1.5 into 1 centimeter. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా? అంటే 4 centimeters అంటే ఎంత ఉంటుంది? పై పెదవి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎముకలు విరిగాయి. 4 దంతాలు పగిలాయి. సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు. మెదడు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు. ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్. కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. దాని కింద హెమటోమా. ఎడమ కన్ను బయటి క్యాంథస్ సమీపంలో గ్రేజ్ రాపిడి 4.5 into 2.5 centimeters. మెడగాయాలు. ఇదేమో తలగాయాలు, మెడగాయాలు నెంబర్ 6, 7. ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం 9 into 2 centimeters. కింది కణజాలంలో గాయం 6, 7, 8, 14. 6, 7. వెనక మెడ అనుకున్న దాని 9 into కింది కణజాలంలో గాయం. ఎగువ అవయవాలు మరియు భుజాలు. గాయాల నెంబర్ 8 to 14. ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి 14 into 3 centimeters. ఎడమ క్లావికల్ ఎముక విరిగింది. గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది.
2 ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ ర్యాపిడ్లు మరియు గాయాలు, 2 చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు 0.5 ఇంటూ 0.25 సెంటీమీటర్ల నుంచి 9 ఇంటూ 4 సెంటీమీటర్స్. కింది అవయవాలు గాయాల నెంబర్ 15, 17. కుడి మోకాలు మరియు కుడి కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు. పైనేమో ఎడమ దాంట్లో పడింది, ఎడమ వైపు భుజం వైపు జరిగేది, ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి 1 ఇంటూ 1 సెంటీమీటర్, 3 ఇంటూ 1.5 సెంటీమీటర్. ఎడమ మోకాలపై గ్రేజ్ రాపిడి 2 ఇంటూ 1 సెంటీమీటర్. తర్వాత వేడి గాయం నెంబర్ 18. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడి గాయం 20 ఇంటూ 7 సెంటీమీటర్స్. ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు. అంతర్గత పరిశీలన. మెదడులో తీవ్రమైన గాయం, సబ్డ్యూరల్ సబ్ ఆర్కనాయిడ్ రక్తస్రావాలు తలగాయాలతో సమానంగా ఉన్నాయి. ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం గణనీయమైన గాయాలు లేవు. కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే. కడుపులో మద్యం వాసన లేదు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. కడుపులో మద్యం వాసన లేదు, ఆలెత్తున్నారు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. ఈ విశారాన్ని పాడు చేయడానికే ఇన్ని రోజులు. విశారాలో ఇథైల్ ఆల్కహాల్ లేదని మనం చెప్తామని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా. రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం. ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. హత్యలో తలగాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి. అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తువుతో ఉదాహరణ రాడ్, హ్యామర్, బహుళ దెబ్బల కోతలు, ఎముకలు విరిగిపోవడం, మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి. ప్రవీణ్ తలగాయాలు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, రక్తస్రావాలు, బహుళ ఎముకలు విరిగిపోవడం, ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. మెడగాయాలు. మెడం గాయాలు హత్యల్లో సాధారణం. మెడగాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు. ఇదంతా నా విశ్లేషణ అండి. మెడగాయాలు, మెడపై గాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం కానీ హత్యల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తాయి. అవయవ గాయాలు. హత్యల్లో చేతులు, ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు, డిఫెన్సివ్ ఓన్ని సూచిస్తాయి. కొడుతుంటే బాధితుడు దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రవీణ్ 2 చేతుల వెనక భాగంలో ముంజేతులపై బహుళ గాయాలు, గాయాల నెంబర్ 914 రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి. ఎడమ క్లావికల్ విరిగిపోవడం, గాయం నెంబర్ 8 నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. వేడిగాయం. తొడపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం, గాయం నెంబర్ 18 రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి, గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ గాయం ఒక వేడి వస్తువు, ఉదాహరణ మెటల్ రాడ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది. గాయాల పోలిక మరియు విశ్లేషణ. ఈ గాయాలను 2 సందర్భాల్లో పోల్చుదాం. తల మరియు ముఖ గాయాలు. రోడ్డు ప్రమాదం. అధిక ప్రభావం వల్ల తలగాయాలు సాధారణం. ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీకొనడం వల్ల సంభవించవచ్చు.
హత్య. 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, బహుళముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం. పైన తల మరియు ముఖం గాయాలకి హత్య కన్నా అది. తీర్పు అంటే మహిళ తీర్పు అంటే బహుళ మరియు 2 వైపులు ఉన్న తలగాయాలు హత్య వైపు మొగ్గు చూపుతున్నాయి. తల ముఖం మీద గాయాలు హత్య వైపుకు చూపెడుతున్నాయి. మెడగాయాలు, రోడ్డు ప్రమాదం, మెడగాయాలు అరుదు, నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు, రోడ్డు ప్రమాదం, భుజాలు చేతులపై రాపిడులు, రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు మొగ్గు చూపుతుంది. రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి. వేడి గాయం, రోడ్డు ప్రమాదం, రాపిడి వల్ల ఉపరితల గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. 2 వైపులా తలగాయాలు, బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తాయి. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది. తొడపై లోతైన వేడి గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు రాపిడిలు, తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి. కానీ మెడగాయాలు, రక్షణ గాయాలు, లోతైన వేడి గాయం హత్యను బలంగా సూచిస్తాయి. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ, 2వ పోస్ట్మార్టం, సీన్ రిక్రియేషన్ అవసరం. కానీ గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది. నా పోస్ట్మార్టం ఇది అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద పిఎం రిపోర్ట్. అక్కడ దాకా మీకు పిఎం రిపోర్ట్ చూశాను. కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పింది అన్నీ పంపిస్తాను. ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలాగ వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలా ఎగిరి అలాగ వెళ్ళలేదు బండి, స్పీడ్గా వచ్చింది బండి, మళ్ళీ ఈయన మీద పడిపోయింది. అదే కదా ఆయన చెప్పింది. కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలా చూపిన తర్వాత మనిషి కింద పడిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు. అది చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేశాను. దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకపోయారు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. చూశానండి, అది నేను నా దగ్గర ఉంది. నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు, కానీ అది అది నేను చూశాను. ఈయన
హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని. దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను. అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా? వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు వరకు? వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు, ఇంకో 2 పాపలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి. అంటే అలాంటి బయటికి ఇప్పుడు సోషల్ మీడియాలో టీవీలో హర్ష్ కుమార్ కరుణాకర్ ఆరోపిస్తున్నారు. దాని మీద పోలీస్ కేసు పెట్టారు. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎవరతను? ఆయన శివశక్తి అనేది అంటే ఎమ్మెల్యే కాదండి, ఎంపీయా? ఆయన హిందూ సపోర్ట్ అంతే. అంటే ఏమన్నా పదవి ఉందా? అంటే సోషల్ మీడియా డైరెక్ట్ అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా కాదు అది కాదు సార్. ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయనకి ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు అది కాదండి. అప్పుడు అది కాదండి, మీరు పలానా ఓడు మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి, పలానా ఓడు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డుని అది కాదు సార్. రోడ్డు మీద బోల్డ్ మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రతి ఒడికి నేనెందుకు సమాజం బచ్చగాళ్ళకి. సుకుమార్ చేస్తున్న ఈ పోరాటం న్యాయబద్ధంగా ఉంటే కోర్టులో తెలుసుకోవాలి. పదే మీడియాకి వచ్చి ఆ కుటుంబ సభ్యులను మరింత ఆందోళన గురి చేస్తున్నారు, ఆవేదన గురి చేస్తున్నారు. మీరేనండి అస్తమానం చెప్పించింది, మీ మీడియా. మేము చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను చెప్తే, పోలీసులు అడుగుతున్న దానికి తందాన తాన అంటూ మీ మీడియాలాగా వీడియో రిలీజ్ చేసి తర్వాత కొన్ని మీడియా సంస్థలు క్షమాపణ చెప్పి మళ్ళీ వినండి. మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఓపిక ఉండాలి. బిగ్ టీవీ వారు 99 టీవీ వారు ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసిన మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, మేం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అనే భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది అంతే. మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలే రావడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీని. మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళ కుటుంబం కృషించిపోయింది. తాగుబోతు కింద సృష్టించినందుకు, ఇలా చేసినందుకు. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందండి మీడియా? ఇప్పుడు మాట్లాడండి మీరు. ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తా. ఆయన సమాధానం చెప్పినామండి సార్ 99 టీవీ వారు. మీరు చెప్పండి, అడగండి. కానీ మీరు అడిగారు సార్, నేను చూశాను. మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని. ముఖ్యంగా మా సన్నీ కూడా అప్రిషియేట్ చేశాడు. కానీ మీరు అడుగుతున్నారు. నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా సంస్థలని, ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోతే బతకలేని మీడియా సంస్థల్ని
ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పదవులు తెచ్చుకున్న మీడియా సంస్థల్ని, ఒక మీడియా సంస్థ యజమాని టీటీడీ చైర్మన్ కాదంటారా? ఒక మీడియా సంస్థ యజమానికి బోలు భూములు కప్పుపెడుతుంది వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు మీడియా సంస్థలు చైర్మన్లు, వీళ్ళు టీవీ నుంచి మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే సార్ మీరేదో అడుగుతారు. నేను మీడియా విలేకరులతో పని లేదని ఎందుకంటానండి? అన్నాను, మిమ్మల్ని కాదు కదా, మీడియా సంస్థల్ని. మాకు మీడియా ఏదన్నా సరే పెట్టడం, మీడియా మీరు ప్రసారం చేస్తారో లేదా అన్నది మీ విషయం, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ప్రసారం చేయకపోయినా ఏం పర్వాలే, మీరు వస్తారు, మీరు రిపోర్ట్ ఇస్తారు, మీరు పైకి పంపిస్తారు. కానీ వేయకపోవడం అన్నది మీ చేతిలో లేదు కదా. వాళ్ళు మీ యాజమాన్యం ఏం చెప్తే అదే చేస్తారు. మీకు దానికి నెలకి సరిపడా మీకు జీతాలు ఇస్తారు, వాళ్ళు వేసుకోవడం, మీరు వార్తలు సేకరించి పంపాలి. వేయకపోవడం వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్కి సపోర్టింగ్ ఉంటే వేస్తారు, లేకపోతే వేయరు. ఇది నేను చెప్తున్నాను. కానీ మీలో ఎవరిని కూడా కించపరచాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా కింద పోలీసులు నేను ఎప్పుడు అన్నాను, ఇంక్లూడింగ్ ఐజీని ఎస్పీని కూడా అన్నాను. కారణం ఏంటంటే నడిపిస్తుంది ప్రభుత్వం. ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో అధికారం ఉంటే దానికి బానిసల కింద తయారైపోయారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కట్టు బానిసలు. వాళ్ళు ఐఏఎస్ ఎందుకు చదివారు, ఐఏపీఎస్ ఎందుకు చదివారు అన్నది మర్చిపోయి బానిస బ్రతుకు అయిపోయింది ఐఏఎస్ది ఐపీఎస్ది. కాబట్టే నేను వాళ్ళని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది మిమ్మల్ని అంటున్నదని మీరు అనుకోవద్దు దయచేసి. ఒకవేళ మీరు అనుకుని ఉంటే నాకు క్షమాపణ. కానీ మిమ్మల్ని ఎప్పుడూ అన్నాను, కింద స్థాయి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ నన్ను, ఎస్ఏ నన్ను, సిఏ నన్ను, ఎస్పీని కూడా అన్నాను, ఐజీని కూడా అన్నాను. ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి అండి. హర్ష్ కుమార్ ఇంటి చుట్టూ 3 ఉంటారు. ఎప్పుడు అడగండి, ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, ఏడి ఇగో నా ప్రెస్ మీట్కి వచ్చి కూర్చుంటాడు. 3 వస్తారు సెంట్రల్ నుంచి. ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారు హర్ష్ కుమార్ అని టీవీ తీసుకుంటున్నాడు. ఏం చెప్తాను, నా బాధలు నాకుంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు నా మీద నిఘా ఉంటుంది. కాబట్టి ఇది హత్య, 100% హత్య. ఐజీ గారు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకుని చెప్పారో అదే టెక్నాలజీ ఉపయోగించుకుని నేను హత్య అని ప్రూవ్ చేస్తున్నాను. కాబట్టి రేపు సభ్య సమాజానికి రేపు 4:30కి ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థలం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఆ హత్యని ఖండిస్తూ ప్రవీణ్ కుమార్ పగడాలకి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఈవినింగ్ రేపు ఈవినింగ్ 4 గంటల నుంచి 6:30 వరకు ప్రవీణ్ ఎక్కడ చనిపోయాడో అక్కడ ఆయనకి నివాళులు.